టాప్ 9 తెలుగు న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో మాజీ మంత్రి పాదయాత్ర నిర్వహించారు. వైసీపీ రాష్ట్ర పార్టీ కార్యాలయం పిలుపు మేరకు మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శనివారం వివేకానంద విగ్రహం దగ్గర నుండి పాత బస్టాండ్ మీదుగా వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు పాదయాత్రగా ర్యాలీ నిర్వహించి దేవాలయంలోని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కొద్ది రోజులుగా తిరుపతి లడ్డు నాణ్యతపై అధికార పార్టీ వారు లేవనెత్తిన వివాదం సరైనది కాదని, అధికారంలో ఉన్నాం కదా అని దేవదేవుని ప్రసాదాలపై నిందలు వేయడం ఎవరికి క్షేమమైనది కాదని, తెలుగుదేశం పార్టీ వారికి అనుకూలమైన అధికారులతో లాబొరేటరీలో పరీక్షలు చేయించి వారికి అనుగుణంగా రిపోర్టులు సేకరించి గత ప్రభుత్వంపై నిందలు వేసే విధంగా ప్రజలను మభ్యపెట్టడం ఎంతవరకు సమంజసమని, ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకత నుంచి ప్రజలను పక్కదారి పట్టించడానికి ఇటువంటి అనైతికమైన చర్యలను చేపట్టడం సరికాదన్నారు. గోవిందాయ నమః. పునః ప్రక్షయామి. प्रसाद पोस्ट కానిస్టేబుల్ ట్రాఫిక్ ఈరోజు నేను అడుగుతాను. అన్యాయమైన ప్రవర్తన అండి. సుప్రీంకోర్టుకు పోకుండా మీ దగ్గరికి పోకుండా మీరు భారత జనతా పరిశోధన కేంద్రాలకు పోకుండా పోలీస్ ఆఫీసర్లను పెట్టుకుని రిపోర్టు తెప్పించుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారని యావత్ ప్రపంచం అంతా కూడా చేస్తాం. ఏమని 19 నుంచి 24 వరకు పరిపాలన మానవునికి దగ్గరైందా? దూరం. కోవిడ్ అప్పుడు మందులు ఇంటికి వచ్చినాయా? పోయినామా? ఆహారం ఏదన్నా ఇంటికి వచ్చినాయా? మనం పోయినామా సెంటర్కు? ఒకవేళ ఏదన్నా మనకు సంబంధించిన మన ప్రభుత్వము ఏదైతే స్కీమ్స్ ఉంటాయో అవన్నీ కూడా మన ఇంటి దగ్గరకు వచ్చినాయా? మనం ప్రజలు గమనిస్తున్నారు. మీరు పాత చేసినట్టు చేయాలంటే అది మీ విఘ్నత కుదిరిపెట్టారు. ఏవైతే పరిపాలనలో ఉన్న మార్పులు కానీ చేయాలని అనుకుంటారో ప్రభుత్వం, ఎన్నుకున్న ప్రభుత్వం వాళ్ళకి సంపూర్ణ హక్కులు ఉన్నాయి. కానీ మార్పులు సంస్కరణలు అనేది పాత గవర్నమెంట్ ఏమైతే చేసింది అవన్నీ అని ఒక రకము, నిజంగా అవసరమైన సంస్కృతి ఒక రకం. ఇప్పుడు పరిపాలన ఒక డైనమిక్ ప్రాసెస్. మార్పు మంచిగా పోతూ ఉంటారు ప్రభుత్వాలు, చేయాల్సి ఉంది. కానీ కేవలము పాత గవర్నమెంట్ చేసిన ప్రతి మార్చాలని పొరపాటు. మీరు 3 నెలల్లోనే గవర్నమెంట్ చేసిందో అవన్నీ కూడా మార్చేసి మీరు టైం తీసుకోండి, సమయం తీసుకోండి. ఎక్కడ ఇంకా తప్పదు, మనం 5 ఏళ్ళు కదా.
5 ఏళ్ళు భరాయించాల్సిందే కదా. మనం 15కు 18కి ఆశపడితే ఇట్లుంటుంది. నాకు తెలియని ఎవరు చెప్పాలి సమాధానం? ప్రజలు చెప్తారు. నియోజకంగా చెరువులు పెంచి చెరువుల సామర్థ్యం పెంచి చెరువులకు నీళ్లు నింపిన మాట వాస్తవం. ఇప్పటికి ఇంతవరకు పంపులు మీరు స్టార్ట్ పరిస్థితి అనేది పంపిణీ చూస్తున్నారు కదా. ఎక్కడంటే పొరపాటు జరిగింటే చట్టం ఉంది. ఈరోజు డిపార్ట్మెంట్ మీ చేతుల్లో ఏంటి తప్పు చేసిన వాళ్ళని శిక్షించవద్దని. ఇప్పుడు ఆక్రమణ జరిగింది, మేము ఆక్రమణ ఆపేదానికి ఎవరడం వచ్చినారు? ఇప్పుడు కల్పనకుంట చెరువు దేవరబండకు సంబంధించిన చెరువు సామర్థ్యం పెంచేదానికి రైతు మంది అంటే గత ప్రభుత్వంలో మేము ఆక్రమణను తొలగించడానికి పోతే మీరు అడ్డం వచ్చింది. ఆక్రమణ తీసేసేదానికి పోయినది ఎవరు? దాన్ని చెప్పి చేసేది ఎవరు? కనుక్కోండి, వాళ్ళే చెప్తారు.